హాయ్ వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. సో ఒక కొత్త పిటిషన్ వచ్చింది. సెప్టెంబర్ 19th డొనాల్డ్ ట్రంప్ గారు సైన్ చేశారు. అదేంటంటే 100K పే చేయాలి అని H1B అప్లికేషన్ ఫీజ్. ఓకే, ఇది ఎవరికి అప్లికేబుల్, అసలు ఎందుకు సైన్ చేశారు, చాలా కన్ఫ్యూజన్. సిన్స్ ద టైమ్ ఇది ప్రెస్కి రిలీజ్ అయిన నిమిషం నుంచి కేయాస్, అన్ని చోట్ల క్వశ్చన్స్, అన్ని చోట్ల డిబేట్స్. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు అనేసుకుంటున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. సో ఇండియాలో ఉండేటోళ్ళు ఇక్కడికి వచ్చేయాలా, ఇక్కడ ఉండేవాళ్ళు స్టాంపింగ్ వెళ్ళకూడదా, నేను ఇక్కడికి వెళ్ళాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఇదంతటినీ మేము సింపుల్గా స్టెప్ బై స్టెప్ సినారియో బేస్డ్ దీంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అర్జెంటుగా ఈ పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తున్నాము. అయితే ఏంటంటే వీఆర్ నాట్ అటర్నీస్, కానీ వీ డిడ్ ఇనఫ్ రీసెర్చ్ అండ్ వీ రెడ్ ద ఎంటైర్ వాళ్ళు వైట్ హౌస్ రిలీజ్ చేసిన ఎంటైర్ డాక్యుమెంట్ రీడ్ చేసి దాని నుంచి ఇంటర్ప్రెట్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మేము చెప్తున్నాము. ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఫీల్ లైక్ సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, జస్ట్ ఏం చేయండి అంటే కామెంట్స్లో టైప్ చేయండి దట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఈజ్ నాట్ లైక్ దిస్ అని. అండ్ బై ద టైమ్ యూఆర్ వాచింగ్ దిస్ ఆల్రెడీ దీని మీద ఎవరో ఒకళ్ళు కేసేసి ఏదో ఒకటి మార్చేసి ఉండొచ్చు. బట్ వాచ్ ద ఎంటైర్ వీడియో, ఇట్ విల్ బీ ఇన్ఫర్మేటివ్. అండ్ ఇది ఎక్కువసేపు చేయము, చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సినారియో బేస్డ్, who is it applicable to and who is it not applicable to. This is the main thing. Okay, so let's get into the show. ఈరోజు మనతో ఉన్నది శర్వాణి రావు. సో ఇక్కడ ఏంటంటే తను క్వశ్చన్స్ అడుగుతుంది. I'll be telling the fact. I'll be telling who is it applicable or not. Okay, so welcome to Map Talks. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే ఇప్పటి వరకు నేను బిహైండ్ ద కెమెరా ఉన్నా, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చావు కదా. ఓకే, సో అందరూ చాలా హీట్లో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. ఓకే, యా. సో నేను కొన్ని సినారియోస్ టైప్లో అడుగుతాను. సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇలా ఎందుకు సైన్ చేశారు? సో దీన్ని వాళ్ళు చెప్పడం బట్టి, ఓకే, ఇది కూడా ఇలా కొటేషన్స్లో పెడుతున్నాను, వాళ్ళు చెప్పారు ఇది ఏంటంటే దట్ H1B అబ్యూస్ అవుతుందని. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 80 to 85,000 ఎవ్రీ ఇయర్ 85,000 H1B ఉంటుంది. అందులోంచి ఆల్మోస్ట్ 400K పీపుల్ ఆర్ అప్లయింగ్, అంటే 4 lakhs అప్లికేషన్స్ వస్తున్నాయి ఫర్ 85K వీసాస్. ఓకే, అక్కడే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. సెకండ్ స్టేజ్లో ఏమైంది అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద వీసాస్ ఆర్ గోయింగ్ టు ఇండియన్ నేషనల్ అండ్ ఆల్మోస్ట్ 12% ఈస్ గోయింగ్ టు చైనీస్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇదంతా ఇలా సెంట్రిక్ అయిపోతుంది, అంటే కంట్రీ సెంట్రిక్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఓకే, సో ఇలా కంట్రీ సెంట్రిక్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే మేజర్గా ఇదంతా ఐటీకే వెళ్ళిపోతుంది H1B. సో అది కూడా ఇంకొక సినారియో. ఇవన్నీ పక్కన పెడితే, ఓకే, ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే, యూఎస్లో ఇండియా నుంచి హైర్ చేసి తీసుకొచ్చారు. తను ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, తనకి ఒక 100K శాలరీ ఇచ్చి డాలస్లోనో న్యూజెర్సీలోనో ఒక జాబ్ ఇచ్చారు. ఓకే, H1B ఫైల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి జాబ్ ఇచ్చారు. ఓకే, వేర్ యాజ్ ద సేమ్ H1B మైట్ బీ యూస్ఫుల్ ఫర్ అ పర్సన్ హూస్ ఆల్రెడీ ఇన్ దిస్ కంట్రీ. సో మాస్టర్స్ చేసి ఇక్కడ డబ్బులు స్పెండ్ చేసి ఉన్న అతను, ఓకే, who should be earning 200K for the same role, ఓకే, 100K అయిపోతుంది. సో అసలు H1B వీళ్ళు ఈ కంట్రీ పెట్టిన రీజన్ ఎందుకు అంటే స్కిల్డ్ లేబర్ని ఇక్కడ తీసుకురావాలని. అది రివర్స్లో ఏమైందంటే చీప్ లేబర్ కింద తీసుకొస్తున్నారు అని వాళ్ళ క్లెయిమ్. దిస్ ఇస్ నాట్ మై వర్డ్. ఓకే, సో ఇది వీళ్ళలా అనడం వల్ల దాంతో వాళ్ళకి ఇదంతా చాలా రోజుల నుంచి చూస్తున్నారు. దిస్ ఇస్
లైక్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ ఆన్ అండ్ ఆఫ్. ఆన్ అండ్ ఆఫ్. సో ఫైనలీ ఇప్పుడు ఏంటంటే ఈ డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే ఇలా 100K అని సైన్ చేశారు. ఓకే, ఇప్పుడు నువ్వు సినారియో అడుగు, ఎవరికి ఇది అప్లికబుల్? ఓకే, ఎవరెవరు ప్యానిక్ అవ్వాలి, ఎవరెవరు దీని గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి అనేది ఇప్పుడు మనం చెప్దాం. ఓకే, గో హెడ్. సో నా ఫస్ట్ సినారియో, if an engineer in Hyderabad just got picked in 2025 H1B lottery, does their employee company now have to pay the 100K? Exactly, because he is in Hyderabad. Okay, so any foreign national like ఒక వేరే కంట్రీ నుంచి ఒక అతనిని ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు యూ హ్యావ్ టు పే 100K. సో ఇది కంపెనీ 100K పే చేయాల్సిందే ఇన్ దిస్ సినారియో. ఓకే, సో ఇప్పుడు ఎవరికైనా కొత్తగా ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇంక ఇప్పటి నుంచి ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎనీ కంట్రీ నుంచి H1B వీకే వాళ్ళు ఇక్కడికి వద్దాం అనుకుంటే మాత్రం 100K పే చేయాల్సిందే. ఎస్, సో ఆన్సర్ ఇస్ ఎస్, బిగ్ టిక్. సో సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు చెప్పిన దాని మీదే ఇంకొకటి, ఎంప్లాయీ పే చేయాలా, ఎంప్లాయర్ పే చేయాలా? ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఎంప్లాయరే పే చేయాలి, నాట్ ఎంప్లాయీ. ఎందుకంటే అది వెరిఫై చేస్తారు. ఓకే, డిహెచ్ఎస్, ఇంకా డిహెచ్ఎస్ అని ఒక ఏజెన్సీ ఉంది, వాళ్ళు దే విల్ మేక్ షూర్, డిహెచ్ఎస్ ఇంకా స్టేట్ బోత్ ఆఫ్ దమ్ విల్ వెరిఫై దిస్ అంట. ఓకే, సో డెఫినెట్గా ఎంప్లాయరే పే చేయాలి దీన్ని, అది మ్యాండేటరీ రూల్. ఎస్. ఓకే, సో does this rule applicable for students who are already in US, like F1 visa? ఇది మేజర్, చాలా హాట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ యుఎస్లో ఉన్నావు. ఓకే, నువ్వు ఇప్పుడు F1 నుంచి H1కి చేంజ్ అవుతున్నావు. ఓకే, నీకు ఇది అప్లికబుల్ కాదు, బికాస్ వెన్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ దిస్ వీసా యు ఆర్ ఆల్రెడీ ఇన్ యుఎస్ఏ. ఓకే, నువ్వు ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ వేసుకురా, ఏం వేసుకురా, యూ విల్ బీ పేయింగ్ నార్మల్ USCIS ఫీజ్, not this 100K. How much would it be? $6,000-7,000 ఇప్పుడు ఉంది. అటర్నీ ఫీజ్ అదంతా ఇట్ గోస్ అప్ అండ్ డౌన్. Okay. యూజువల్లీ ఎంప్లాయర్స్ పే చేసేస్తారు అది, మోస్ట్ ఆఫ్ దెమ్. Okay. వెరీ ఫ్యూ కంపెనీస్ విల్ సే దట్ మనమే పే చేయాలని అంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఎంప్లాయర్ విల్ పే దట్. యా, ఇన్ వెరీ బిగ్ కంపెనీస్ దే విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్. That's nice. యా. సో ఇంకొక సినారియో ఎలా ఉందంటే, వాట్ అబౌట్ ఎక్స్టెన్షన్స్? లైక్ ఒక కంపెనీ నుంచి ఉన్న ఎంప్లాయీ ఒక H1B ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు ఫర్ నెక్స్ట్ 3 years. సో వాళ్ళకి ఇది అప్లికబులా? నో. సో కంపెనీలో ఉన్న ఎంప్లాయీ యూఎస్లోనే ఉన్నాడు. ఓకే, సో తను ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నాడు, తను ఇండియా వెళ్ళి స్టాంపింగ్ వేయించుకుని వచ్చాడు, ఆర్ లైక్ వాళ్ళకి దిస్ ఇస్ బిగ్ నో. ఓకే, సో ఆన్సర్ ఇస్ నో ఫర్ దిస్ సినారియో. యా. వాట్ ఇఫ్ ఎంప్లాయీ చేంజెస్ ద జాబ్ ఇన్ యుఎస్? అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యి చేంజ్ అయిన వాళ్ళు, సే ఒక అతను అమెజాన్ నుంచి ఇప్పుడు వేరే కంపెనీ సో మైక్రోసాఫ్ట్. ఓకే, సో చేంజ్ అయినప్పుడు డస్ దిస్ అప్లై లైక్ ఈ 100K? నో, బికాస్ అగైన్ ద సేమ్ సినారియో. ఓకే, సో వాళ్ళు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నువ్వు కంపెనీ టు కంపెనీ మారినా కూడా నీకు ఇది అప్లికబుల్ కాదు. ఎస్. క్రేజీ. సో నా దగ్గర మెయిన్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు కొంతమంది ఇండియా నుంచి ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏప్రిల్ 2025 ముందు ఫైల్ చేసిన వాళ్ళు, అప్రూవల్ వచ్చిన వాళ్ళు కూడా ఇండియాలోనే ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇంకా స్టాంపింగ్కి వెళ్ళలేదు, వీసా స్టాంపింగ్కి వెళ్ళలేదు. ఓకే, వాళ్ళు ఇక్కడికి రావడానికి అప్పుడు పే చేయాలా? ఈ 100K వాళ్ళకి అప్లికబులా? ఎస్. సో వాళ్ళు ఇప్పుడు కనుక స్టాంపింగ్కి వెళ్ళారు అంటే మాత్రం దే హ్యావ్ టు పే 100K. బట్ దే ఆల్రెడీ గాట్ ద H1B, నో? కానీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే బిఫోర్ ఎంటరింగ్ ద కంట్రీ దే హ్యావ్ టు పే దిస్, ఎంప్లాయర్ షుడ్ పే దిస్ అని ఉంది. సో ఇన్ దట్ సినారియో ఈవెన్ దో దే హ్యావ్ దర్ H1B అప్రూవ్డ్, వాళ్ళు వీసా స్టాంపింగ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు దే హ్యావ్ టు పే దిస్ మనీ. సో దట్స్ అ డెడ్ లాక్ సిచ్యువేషన్. యా. క్రేజీ కదా. యా. సో ఇప్పుడు suppose someone filed an extension inside the USA, got approval and later traveled abroad for stamping. Example, వాళ్ళు H1B ఎంప్లాయీ, వాళ్ళు న్యూ జెర్సీలో ఫైల్ చేసుకున్నారు జూన్. వాళ్ళు విజిటింగ్కి వెళ్ళారు, ఇండియా వెళ్ళారు విజిటింగ్కి, వెకేషన్కి.
సో డూ దే గెట్ కాట్ ఇన్ దిస్? No. So అక్కడ in that scenario this says that it's not applicable because వాళ్ళకి ఇక్కడ జరిగిందంతా ఇక్కడే జరిగింది కదా. సో there's nothing to do like వాళ్ళు వెకేషన్కి వెళ్ళడం ఇదంతా. But if they overstay or if they stay there for certain period more than an year or so, అప్పుడు వాళ్ళకి పడుతుంది. ఎందుకంటే because they left their H1B and they're again reapplying కదా. At that point of time they're out of the country. సో ఆ స్టేజ్లోనే అవుతుంది. కానీ అట్ దిస్ గివెన్ సినారియో నో ఇస్ ద ఆన్సర్. సో నువ్వు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ నుంచే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. సో ఇప్పుడు ఒక పర్సన్ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ యూఎస్ఏ బట్ హీ లెఫ్ట్, ఓకే, హీ ఆర్ షీ లెఫ్ట్, వెళ్ళిపోయారు, వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు లేదా వాళ్ళ నేటివ్ కంట్రీ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కంపెనీ హైర్ చేసుకోవడానికి చూస్తుంది, యూఎస్లో ఉన్న కంపెనీ. ఇఫ్ దే వాంట్ టు రీహైర్ దెమ్, వాళ్ళకి ఇది 100K. yes in that scenario yes, because వాళ్ళు ఈ కంట్రీ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ దే లెఫ్ట్ దిస్ కంట్రీ అండ్ దే వెంట్ టు ఇండియా. ఓకే, ఇప్పుడు నా ఫ్రెండే ఇండియా వెళ్ళిపోయాడు. వాడు కొన్ని రోజుల తర్వాత సర్లేరా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి మళ్ళీ H1Bని తీసుకుందాం అనుకుంటే మాత్రం హీ హ్యాస్ టు పే అగైన్. సో అక్కడ మళ్ళీ దొరికేశారు 100K. yes. So what if someone first enters the US on visiting visa, okay, then files an H1B change of status, okay, inside USA, and later gets abroad for stamping, will the 100K apply? ఇది కొంచెం ట్రికీ. ఓకే, సో నువ్వు చెప్పిన సినారియో ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు, తనకి ఏంటంటే B1 B2 వీసా అంటే విజిటింగ్ వీసా ఉంది, తను ఇండియాలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే కరెక్ట్గా తను H1 అప్లై చేశారు, తను ఇక్కడికి వచ్చేసి B1 B2 వచ్చి స్టేటస్ చేంజ్ అని చేసుకోవచ్చు ఇక్కడ రాగానే. అలా స్టేటస్ చేంజ్ చేసుకున్న అతను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్టేటస్ చేంజ్ చేసుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఇండియా వెళ్ళాడు. ఓకే, ఇండియా వెళ్ళినప్పుడు వీసాకి వెళ్ళినప్పుడు దే ఆర్ సేయింగ్ దాట్ అట్ దాట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే మైట్ చెక్ అట్ లైక్ వీసా అప్లై చేసేటప్పుడు తను ఇండియాలో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా చెక్ చేస్తారు. ఓకే, సో ఏంటంటే తను B1 B2 ఉన్న వాళ్ళు ఇది చేయాలి అనుకుంటే దే హ్యావ్ టు కమ్ హియర్ బిఫోర్ దే అప్లై ఫర్ దట్ థింగ్ అండ్ దే హ్యావ్ టు డూ అని ఉంది. ఓకే, ఇది చాలా ట్రిక్కీ సినారియో. ఓకే, కేస్ బై కేస్ ఉంటుంది అండ్ ఇది నేను ఆన్సర్ చేసే లెవెల్ కాదు. కానీ వెన్ యూ సీ దిస్ థింగ్, తను కనుక ఇండియాలో ఉండి H1 అప్లై చేశారు అంటే పే చేయాలనే ఉంటుంది. ఓకే, B1 B2లో. కానీ ఇక్కడికి వచ్చి స్టేటస్ చేంజ్ చేసుకుని తను ఒకవేళ ఏదైనా మేనేజ్ చేస్తే అది ఎలా అవుతుంది అనేది ముందు చూడాలి హౌ ఇట్ వర్క్స్ అని. కానీ దిస్ ఇస్ లిటిల్ ట్రిక్కీ, సో ఐ కెనాట్ సే ఎస్ ఆర్ నో. బట్ ఇఫ్ ఈస్ హియర్ వైల్ హిస్ H1 ఈజ్ అప్లైడ్ దెన్ ద ఆన్సర్ ఇస్ ఎస్. ఓకే, సో ఇక్కడ నేను ఎస్ ఇవ్వను, నో ఇవ్వను, నో ఆన్సర్. కాంప్లికేటెడ్. సో అసలు ఏంటి ఇది ఫైనలా అంటే ఇంకా ఎవరు ఏం చేయలేరా? కాంగ్రెస్ కానీ కోర్ట్ కానీ వాళ్ళు ఏం ఇన్వాల్వ్ అవ్వలేరా దీంట్లో? లేదు, దిస్ ఇస్ ఫైనల్. ఓకే, దిస్ పర్టిక్యులర్ రూల్ ఇస్ పాస్డ్. ఓకే, 21st September నుంచి దిస్ 12 AM EST నుంచి దిస్ విల్ స్టార్ట్. ఓకే, 12:01 EST. సో 21st రాగానే బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి సెటిల్డ్. ఓకే, ఆ తర్వాత నుంచి దిస్ విల్ అప్లై. ఓకే, సేమ్ థింగ్ ఇప్పుడు ఇంతకుముందు బర్త్ రైట్స్ గురించి మల్టిపుల్ దానికి కూడా ఇలాగే దే సైన్డ్ ఇట్. కానీ ఇఫ్ సమ్ కోర్ట్ విల్ అబ్జెక్ట్ దిస్ దెన్ స్టే ఆర్డర్ వస్తుంది, అప్పుడు అది డిలే అవుతుంది. అప్పుడు కొంచెం ఓకే 3 daysలో కాదు, అట్లీస్ట్ ఒక 1 week సఫర్ అవుతారు. ఆ తర్వాత సడన్గా ఒకవేళ స్టే ఆర్డర్ వచ్చింది అనుకో, అది మళ్ళీ క్లియర్ అయ్యేంత వరకు కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లోనే ఎవరైనా ఏదైనా ఇక్కడికి రావాలనుకుంటే ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆ గ్యాప్లో ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం దొరికేస్తారు. ఓకే, కానీ బర్త్ రైట్కి నా పర్సనల్ ఫీలింగ్ ఇది, బర్త్ రైట్ ఇలాంటివి ఏంటంటే జనాలు దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఈ పర్టికులర్ సినారియోస్లో ఐ డోంట్ నో ఇఫ్ సమ్మన్ విల్ అబ్జెక్టెడ్ బికాజ్ it looks like they're doing something good for American people and they're doing something good for people who are already here. So I don't know if this will be objected, but ఏదైనా కంపెనీస్ చేయొచ్చు because they might have to hire people for more money than bringing someone for
లెస్సర్ మనీ. సో అలా చెప్పొచ్చు. సో వీ డోంట్ నో. ఒకవేళ ఎవరైనా వేస్తే మాత్రం ఆల్ ఓవర్ ద న్యూస్ ఉంటుంది, అది చూసి రెడీ అయిపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమిగ్రేషన్ గ్రూప్స్ కానీ ఈ టెక్ ఇండస్ట్రీస్ కానీ దే కుడ్ ఫైల్ అ లాసూట్ అగైన్స్ట్ ఇట్ అండ్ ఇట్ కెన్ చేంజ్ at that given point of time it will go on hold until the judgment comes. ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఇట్ విల్ బి ఫైనల్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే, సో బుర్ర పిచ్చెక్కిపోయిందా? యా, అసలు ఏముంది కంటిలో అనిపిస్తుంది నాకు వద్దు అప్పుడప్పుడు. అలాంటివి చెప్పకూడదు. కానీ ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ న్యూస్ ఇవన్నీ చూసి ప్యానిక్ అయిపోకండి. ఐ వుడ్ సే ప్రతి ఒక్కళ్ళు లైక్ చాలా ఇమిగ్రేషన్ న్యూస్లు వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ యూ. ఓకే, ఇదంతా ఏంటంటే మన మీడియా ఒకలా కవర్ చేస్తుంది, ఇండియాలో మీడియా ఒకలా కవర్ చేస్తుంది. సో ఇదంతా చూసి ఎవరు ప్యానిక్ అవ్వకండి. మంచిగా తెలుగులో ఎందుకు చేసామంటే ఈ వీడియోని మీ పేరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఎవరెవరు అప్లికబుల్ ఎవరెవరు కాదో అని కూడా Exactly. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసామన్నీ. సో ఇక్కడున్న మీ వాళ్ళు ఇక్కడున్న వాళ్ళకి అప్లికబుల్ కాదు ఇది అని చెప్పడానికే ఇక్కడ ఉన్న ఇది వాళ్ళు చేశారు. ప్రస్తుతానికి సేఫ్, ప్రస్తుతానికి సేఫ్, ప్రస్తుతానికి ఓకే. యా, అండ్ ఫాలో మ్యాప్ టాక్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. అండ్ దెన్ నేను చెప్పిన దాంట్లోంచి మీకేమైనా అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా కింద కామెంట్స్లో చేయండి. ఆర్ ఇఫ్ ఐ డిడ్ నాట్ కవర్ ఎనీ కేస్ ఆర్ సినారియో, టైప్ ఇట్ బిలో. అండ్ ఎవరైనా టైప్ చేస్తే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కింద టైప్ చేయండి. బట్ వీఆర్ నాట్ అటర్నీస్, ఫైనల్గా అటర్నీస్ చెప్తారు. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ స్పెసిఫిక్ టు యువర్ కేస్, రీచ్ అవుట్ టు అ అటర్నీ. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో, సబ్స్క్రైబ్ మ్యాప్ టాక్స్.